ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. సృజన టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనం క్రిస్మస్ కాలంలో ఉన్నాం. ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక సమయంలో జరిగిన పరిస్థితులన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనం స్తుతిస్తూ ఉంటాం. క్రిస్మస్ లోకమంతటికి ఒక గొప్ప ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిన ఒక అద్భుతమైన కాలం. ఈ కాలంలో మనందరం కూడా యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి, ఆయన పుట్టిన కాలంలో జరిగిన సంగతులను గూర్చి ధ్యానించుకుంటే మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ యొక్క విషయాలు మీతో పంచుకుంటానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మొదటిగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, క్రిస్మస్లో అనేకమైన అంశాలు మనకు కనబడుతూ ఉంటాయి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ దినమందు క్రిస్మస్లో కేవలం 3 అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినండి. మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అటు ఇటు మీ మనసులు పోనివ్వకుండా మీ మనసు పూర్తిగా ఈ వాక్యం మీద ఉంచి, బైబిల్ దగ్గరలో ఉన్నవాళ్ళు దేవుని గ్రంథాన్ని దగ్గరుంచుకొని జాగ్రత్తగా ఈ క్రిస్మస్ సందేశాన్ని విని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యములో నుండి ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలాగూ మనం చదువుతాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రియులరా, క్రిస్మస్కు ఈ మాట అత్యంత ప్రాముఖ్యమైనది. క్రిస్మస్లో యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి మనం ధ్యానం చేసినప్పుడు ఆయన ఎవరికి పుట్టాడో, ఎందుకు పుట్టాడో, ఎలా పుట్టాడో తప్పక మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను కదా, క్రిస్మస్లో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన 3 విషయాలను నేను మీకు తెలియచేయడానికి ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ చదువుకున్న వాక్య ప్రకారం మనం చూస్తే ఇలాగూ వ్రాయబడింది, ఆమె ఒక కుమారుని కనును. మొట్టమొదట ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే కుమారుడు, సన్, కుమారుడు. మనం పుట్టిన ఈ దేశంలో, భారతదేశంలో కుమారునికి అత్యంత ప్రాముఖ్యత మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన సాంప్రదాయం, మన విశ్వాసం, ఈ దేశంలో ఉండే ఈ యొక్క మత సంబంధిత విశ్వాసం వలన కుమారునికి అత్యంత ప్రాముఖ్యత మన మనసులో కూడా ఉంటూ ఉంటుంది. మా అన్నయ్య ఒక ఆయన ఉన్నారు. ఆయన కుమారుడు కావాలని ఆయన ఆశిస్తూ ఎదురు చూస్తూ వరుసగా 7 కుమార్తెలకు తండ్రి అయ్యాడు. ఆయన దైవజనుడే, క్రైస్తవుడే, యేసుక్రీస్తుని ఎరిగిన వాడే. కానీ ఆయన మనసులో కూడా నాకు ఒక కుమారుడు కావాలి అని ఒక అద్భుతమైన ఆశ ఆయనకు ఉండింది. కానీ 7 కుమార్తెలకు తండ్రి అయ్యాడు. ప్రియులరా, దేవుని సేవకులేంటి, లేకపోతే విశ్వాసులేంటి, ఈ లోకంలో ఉన్న మన చుట్టూ ఉన్న సోదరులేంటి, కుమారునికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుమారుడు కనుక కలగలేదంటే చాలానే దుఃఖపడుతూ ఉంటారు, చాలా వేదన పడుతూ ఉంటారు. వారి మనసులో నెమ్మది లేకుండా నాకు ఇంటి పేరు నిలబెట్టే వారసుడు లేడే అని బాధపడుతూ ఉంటారు. ప్రియులరా, కుమారుడైనా కుమార్తె అయినా ఒకటే. కానీ కుమారునికి అత్యంత ప్రాధాన్యత ఎందుకు మన ఆలోచనలో ఉంది? మన దేశీయ గ్రంథాలను లేక వేదాలను కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. నపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ, నపుత్రస్య లోకోస్తి. అంటే పుత్రులు లేని వారికి గతులు లేవు, అసలు వారికి స్వర్గమే లేదు, పుత్రులు లేని వారికి లోకమే లేదు అని నమ్మే సమాజంలో మనం ఉన్నాం. పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అనగా కుమారుడు అని నమ్మే ప్రజల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. కుత్సిత మారయాతీతి కుమారహ అని మన వేద గ్రంథాలు, ఈ దేశ వేద గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే కుమారుడు కు
మార అంటే కుత్సితాన్ని మారణము చేయువాడు, అంటే పాపాన్ని మారణం చేయువాడు, పాపాన్ని తీసివేసేవాడు. మన గర్భంలో పుట్టిన కుమారుడు పాపాన్ని తీయగలడా అంటే నిజానికి తీయలేడు. అయినా కానీ మన విశ్వాసాన్ని బట్టి ఒక కుమారుడు కావాలి. ఇంకా ఎందుకు కావాలని కోరుకుంటారంటే మా ఇంటి పేరు నిలబెట్టాలి, నా యొక్క వారసత్వాన్ని నిలబెట్టాలి ఒక కొడుకు అని కుమారుడు కొరకు ఆశ కలిగి ఉండటం మనం చూస్తూ ఉంటాం ప్రియులరా. నిజమే, చాలామంది నా దగ్గర కూడా వస్తూ ఉంటారు, అయ్యా ప్రార్థన చేయండి, మాకు ఒక కొడుకు పుట్టాలని ఆశపడుతున్నామండి, ఒక కొడుకు కావాలి ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. నిజమే, ఆశ మంచిదే. కొంతమంది తల క్రిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసి చాలా కష్టపడి నోములు నోచి అక్కడికి ఇక్కడికి తిరిగి నాకు కొడుకు కావాలని ఆశపడి నిజానికి దేవుడు కనికరించి ఒక కుమారునిస్తే వాడు పెద్దవాడు అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ లోకంలో ఉన్న మన కుమారులు తల్లిదండ్రులకు తలవంపు తెచ్చేవారు, ఆందోళన తెచ్చేవారు, తల్లిదండ్రుల పరువును తాకట్టు పెట్టేవారు మనకు కనబడుతూ ఉంటారు. ఇలాంటి కుమారులను కనిన తల్లిదండ్రులు ఎంతగానో కృంగిపోతూ ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులరా, కుమారుడు మన జీవితంతో ముడివేయబట్టు మనం చూస్తూ ఉంటాం. ఒక ఆయన అంటున్నాడు, ఏమండి నాకు కొడుకు లేరు, నేను చనిపోతే నాకు తలకొరివి పెట్టేవాళ్ళు ఎవరు, నేను చనిపోతే నన్ను సాగనంపే వాళ్ళు ఎవరు అని అంటూ ఉన్నాడు. అంటే తలకొరువు పెట్టడానికి కొడుకు కావాలని ఆశ. అయితే నీకు కుమారుడు లేడు అని నువ్వు బాధపడద్దు. పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడే అయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. కుమారుడు కుత్సితాన్ని మరణము చేయవాడు, అంటే పాపాన్ని తీసివేసేవాడు. ఎవరు ఈ కుమారుడు అంటే యేసుక్రీస్తు. కన్యక గర్భంలో నీ కొరకు నా కొరకు మన పాపములను తీసివేయట కొరకు ఆయన పుట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే చాలా స్పష్టంగా ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినే ఉన్నది అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు కుమారుడుగా కన్యక గర్భంలో ఈ లోకంలో పుట్టాడు. ఒకవేళ సోదరుడా, నాకు కొడుకు లేడే, నాకు కుమారుడు పుట్టలేదని బెంగపడుతూ ఉన్నావా, ఆలోచన పడుతూ ఉన్నావా, ఏడుస్తూ ఉన్నావా? నువ్వు బెంగపడని అవసరం లేదు. నీ కొరకు ఒక చక్కని కుమారుడు యేసుక్రీస్తు రూపంలో పుట్టాడు. నీ పాపములను తీసివేయవాడు, నిన్ను పున్నామ నరకం నుండి తప్పించేవాడు, నీకు నెమ్మదియు శాంతియు సమాధానమిచ్చే కుమారుడు. ఈ లోకంలో కొడుకులు మన శాంతిని హరించేయవచ్చు, ఈ లోకంలో కొడుకులు మనకు నెమ్మది లేకుండా చేయొచ్చు. కానీ మన కొరకు పుట్టిన ఈ కుమారుడు మన పాపములను తీసివేయటం మాత్రమే కాకుండా, మనను నరకము నుండి తప్పించడం మాత్రమే కాకుండా, ఈ లోకములో ఉండే దుఃఖము నుండి, వేదన నుండి, శ్రమ నుండి తప్పించి నెమ్మదియు శాంతియు సమాధానమిచ్చే కుమారుడిగా యేసుక్రీస్తు మన కొరకు పుట్టాడు. కాబట్టి మొట్టమొదట ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సన్ అంటే కుమారుడు. ఈ కుమారుడు నీ హృదయంలో నీ కొరకు జన్మించట కొరకు ఇష్టపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు నీ పాపమును తీసివేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమైనా ఉందంటే, ఈ మత్తయి సువార్తలోనే 2వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. చాలా స్పష్టంగా ఒక మాట ఉంది. మత్తయి సువార్త 2:2లో మనం చూస్తే, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక అద్భుతమైన ఒక నక్షత్రం పుట్టింది. దానిని ఇక్కడ జ్ఞానులు అంటా ఉన్నారు ఆయన నక్షత్రం. అందుకే మనం చూస్తూ ఉంటాం, క్రిస్మస్ కాలం ఆరంభమైందంటే, క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే తరతమ భేదం లేకుండా, వారు వీరు అని ఏ విధమైన వ్యత్యాసం లేకుండా ఇంచుమించు అందరూ కూడా వారి కొట్ల మీదనో, లేక వారి వ్యాపార సంస్థల మీదనో, లేకపోతే వారు కొంతమంది అయితే ఇండ్ల మీదనో, కొంతమంది కొన్ని చెట్ల మీదనో, మరి క్రైస్తవులైతే వారి యొక్క చర్చెస్ మీదనో ఒక స్టార్ విరాలాడదీస్తూ ఉంటారు, ఒక స్టార్ను పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది అనుకుంటారు, ఈ స్టార్ నా కొట్టి దగ్గర వేలాడదీస్తే, ఈ స్టార్ మా ఇంటికి వేలాడదీస్తే,
ఈ స్టార్ మా వీధిలో పెట్టుకుంటే, ఈ స్టార్ మా దగ్గర ఉంటే మాకు ఏదో కలిసి వస్తుంది ఈ సీజన్లో అని అనుకుంటూ ఉంటారు. అందుకే నక్షత్రాల అమ్మకాలు, స్టార్ల అమ్మకాలు చాలా ఎక్కువగానే కనపడతా ఉంటాయి. ఇప్పటికే తణుకులో చాలా ఎక్కువ ప్రారంభమైపోయినాయి. అనేక మంది కుప్ప తెప్పలుగా వాటిని కొనుక్కుంటూ ఉన్నారు. మంచిదే. నక్షత్రం అందుకొరకు కాదు. ఇక్కడ నక్షత్రానికి ఉన్న పేరు ఆయన నక్షత్రం అని చెప్పబడింది. యేసుక్రీస్తు కొరకు, ఆయన పుట్టాడు అని తెలియచేయట కొరకు, ఎక్కడో తూర్పు దేశమునున్న జ్ఞానులకు ఆయన పుట్టిన ప్రదేశమునకు నడిపించుట కొరకు వారికి మార్గదర్శిగా ఉండే ఈ నక్షత్రం ఆ ఆకాశంలో పుట్టడం మనం చూస్తూ ఉంటాం. మనం మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే నక్షత్రానికి మన వారి భావాలకు, నమ్మికకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఏదైనా కార్యం చేయాలంటే, ఏదైనా ఒక నిర్ణయం చేయాలంటే, లేక ఏదైనా పని కొరకు మనం ఒక సమయాన్ని కేటాయించుకోవాలంటే మన దేశంలో ఎక్కువ శాతం మంది ఎప్పుడు పుట్టాడా, వీడు ఏ నక్షత్రంలో పుట్టాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. పుట్టినప్పుడు నక్షత్రం చూస్తారు, దాన్ని బట్టి చచ్చిపోయినప్పుడు కూడా ఉత్తర క్రియలు కూడా చేస్తూ ఉంటారు. పెళ్ళికి నక్షత్రం చూడాలి. పెళ్ళైన తర్వాత కూడా అంటూ ఉంటారు, ఏమనంటే చూడు 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 కనపడిందా ఆ నక్షత్రం అని, అరుంధతి నక్షత్రం కావాలి అని చూస్తూ ఉంటారు. నిజానికి కనపడకపోయినా కనపడిందని చెప్పేవారు మనం ఎక్కువ మంది కనపడుతూ ఉంటాం. ఎందుకంటే మనం పెరుగుతూ ఉంటాం. నేను కూడా చాలామంది స్నేహితులను అడిగాను, ఉదయం నువ్వు పెళ్ళైనప్పుడు నక్షత్రం చూపిస్తారట కదా, నువ్వు చూచావంటే ఎక్కడ కనపడిందిరా, కనపడకపోయినా కనపడిందని చెప్పాలి. నాకు కనపడలేదు కానీ కనపడిందని చెప్పాను అంటూ నేను ఎరుగుదును. ప్రియులరా, నక్షత్రం మన జీవితంతో ముడివేయబడింది. పుట్టుక నుండి చావు వరకు కూడా నక్షత్రం బట్టే నిర్ణయాలు చేయటం ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నక్షత్రానికి మన దేశంలో ఉన్న మనుషుల జీవితానికి ఒక అద్భుతమైన బాంధవ్యం మనం చూస్తూ ఉంటామన్నమాట. అయితే ఇక్కడ ఆయన నక్షత్రం అని పుట్టింది. అయితే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది నక్షత్రం గురండి? నక్షత్రం దేనికి సాదృశ్యంగా ఉంది చూడండి. దేవుని వాక్యంలో మనం చూస్తే చాలా స్పష్టంగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం కనుక మనం చూస్తే, అక్కడ తేజో నక్షత్రమా అని అపవాదిని, సాతానును ఉద్దేశిస్తూ సాతానుకు సూచనగా అక్కడ నక్షత్రం చెప్పబడింది. అపవాది దేవుని సన్నిధి నుండి పడత్రోయబడినప్పుడు అతడు నక్షత్రంలా పడిపోయాడు. తేజ నక్షత్రమా నువ్వు పడద్రోయబడ్డావు అని చెప్పబట్టం మనం చూస్తూ ఉంటాం. అపవాది నక్షత్రంతో పోల్చబట్టం మనం చూస్తూ ఉంటాం. అలాగే మనం చూస్తే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే నక్షత్రము యాకోబులో ఉదయించును అని మనం చూస్తాం. సంఖ్యాకాండం 24:17లో నక్షత్రము యాకోబులో ఉదయించును అని మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుంది, వేకువ చుక్క, మార్నింగ్ స్టార్. ఆ వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు అన్నమాట మనం చూస్తూ ఉంటాం. ఈ వేకువ చుక్క ఎవరు? ఈ వేకువ చుక్క ఎవరు అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. ప్రకటన 22:16లో మనం చూస్తే ఈ నక్షత్రము యేసుక్రీస్తుకు సాదృశ్యం ఉంది. వేకువ చుక్క అను నేను అంటున్నాడు ప్రభు. వేకువ చుక్క ఎవరు? ఈ మార్నింగ్ స్టార్ ఎవరంటే యేసుక్రీస్తే. నక్షత్రము సాతానుకు పోలికగా చెప్పబడింది, నక్షత్రము యేసుక్రీస్తుకు పోలికగా చెప్పబడింది. అంతేనా? దేవుని వాక్యంలో మనం చూస్తే చాలా స్పష్టంగా యూద పత్రిక 13వ వచనంలో మనం చూస్తే దారి తప్పి తిరుగు చుక్కలు వలె ఉన్నారు అని మనం చూస్తాం. చుక్క అంటే నక్షత్రం. దారి తప్పి తిరుగు చుక్కలు ఎవరు? పాపములో ఉన్నవారు, పాపాన్ని జుర్రుకునేవారు, పాప సంబంధమైన క్రియలలో ఆ బురదలో ఉండేవారు, దారి తప్పి తిరిగేవారు. దారి తప్పి తిరుగు చుక్కలు అని చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అదే దానియేలు గ్రంథంలో మనం చూస్తే 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే చాలా స్పష్టంగా ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఎవరైతే అనేక మందిని దేవుని మార్గం వైపు తిప్పుతారో వారు ఆకాశమందు
జ్యోతుల వలె లేక నక్షత్రముల వలె ఉంటారు అని నీతిమంతులను గూర్చి చెప్పబడింది. నీతిమంతుడు కూడా రక్షకుడుగానే నక్షత్రముగానే ఉండటం మనం చూస్తూ ఉంటాం. అంటే మానవుడు నక్షత్రానికి సాదృశ్యంగా ఉన్నాడు, యేసుక్రీస్తు నక్షత్రానికి సాదృశ్యంగా ఉన్నారు. సాతాను అపవాదు కూడా నక్షత్రముతో పోల్చబడటం మనం చూస్తూ ఉంటాం. నిజానికి మనం చెప్పాలంటే ప్రతి మానవుని మీద యేసుక్రీస్తు యొక్క ప్రభావం చూస్తూ ఉంటాం, అపవాది ప్రభావంగా కూడా మనం చూస్తూ ఉంటాం. అపవాది అనే నక్షత్రపు ప్రభావం ఈ మానవుని మీద ఉంటే మానవుడు మార్గము తప్పి తిరిగే చుక్కలాగా, అపవిత్రతలో తిరిగే చుక్కలాగా, పాడై పతనమైపోయి పడిపోయి చుక్కలాగా మనం ఉండటం మనం గమనించగలం. కానీ యేసుక్రీస్తును గనక తన హృదయములో ఈ వేకువ చుక్క మన హృదయములో ఉదయించినట్లయితే, మన హృదయం లోపల వెలిగించే చుక్కగా యేసుక్రీస్తును గనక మనం చేర్చుకున్నట్లయితే వాని జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారిపోతుంటుంది. ప్రియులరా, ఈ మాటను ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నేను ఇంకా చెప్తా ఉంటే మరొక విషయం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. మీరు చూడండి, సినిమా తారలను అంటారు. అంటే ఒక నటించే నటునికి తార అంటే స్టార్ చూస్తూ ఉంటాం. సూపర్ స్టార్, మెగాస్టార్, రైజింగ్ స్టార్, ఎన్నో స్టార్లు మనకు కనపడతా ఉంటారు. ఇంకా మనం చూస్తే క్రికెట్ బాగా ఆడే టెండూల్కర్ అన్నాడు అనుకోండి, ఆయన ఏమంటారు? క్రికెట్ స్టార్ అంటాడు. అంటే ఒక వ్యక్తి తన పనిలో నైపుణ్యత చూపిస్తే, ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉన్నవాడిని స్టార్ అని ఈ లోకం కొనియాడుతుంది, పిలుస్తుంది. అయితే నేనంటాను, సూపర్ స్టార్ అవ్వచ్చు, డూపర్ సూపర్ స్టార్ అవ్వచ్చు, లేక మెగా స్టార్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో రైజింగ్ స్టార్ అవ్వచ్చు. యేసుక్రీస్తుని ఈ స్టార్, ఈ యొక్క మార్నింగ్ స్టార్, ఈ గ్రేట్ స్టార్ ఒకరిని హృదయములో ఉదయించినట్లయితే, ఒకడు యేసుక్రీస్తు హృదయములో ఉదయించడం కొరకు వాని హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే అతని జీవితం, ఆ వ్యక్తి యొక్క జీవితం సూపర్ డూపర్గా వెలిగిపోతుంది, నక్షత్రాన్ని మించిపోతుంది అన్నమాట. ఆకాశమందు వెలుగులాగా, జ్యోతుల్లాగా ఆయన మనల్ని ఉంచుతాడు అని దానియేలు గ్రంథాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఏదో ఇంటి మీద ఒక నక్షత్రాన్ని పెట్టుకున్నంత మాత్రాన మన భవిష్యత్తు బాగుపడదు. పోటాపోటీగా ఎవరెంత పెద్ద నక్షత్రం పెట్టారని పెద్ద పెద్ద నక్షత్రాలు పోటాపోటీగా పెట్టినంత మాత్రాన కూడా మన భవిత లేక మన జీవితం బాగుపడదు. ఆ నక్షత్రమైన యేసుక్రీస్తు, ఆయన నక్షత్రం నీ హృదయంలో ఉదయిస్తేనే నీ జీవితం వెలుగుమయమవుతుంది. మనం అంటూ ఉంటాం కదా, ఎవరైనా మనం చూస్తూ ఉంటుండే కానీ మన ముందే నడుచుకుని వెళ్ళేవాడు మోటార్ సైకిల్, అక్కడి నుంచి కారు, అక్కడి నుంచి చాలా ఉన్నతంగా ఎదిగిపోయాడు అనుకోండి, ఏమంటాం మనం? ఈ మధ్య వీడు స్టార్ ఎత్తుకుందంటాం, అంటే వీడు నక్షత్రం బాగుందంటాం. పాపం ధనవంతుడైన వాడు చూస్తూనే పేదవాడైపోయాడు, చాలా దీనస్థితికి వచ్చేసాడు, ఏమంటాం మనం? పాపం ఈ మధ్య ఏంటో వీడి స్టార్ పడిపోయిందండి, వీడి స్టార్ బాగోలేదంట. నేనంటాను, నీ స్టార్ ఎత్తుకోవాలంటే, నీ స్టార్ బాగుండాలంటే, నీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు అనే నక్షత్రాన్ని నీ హృదయం లోపల చేర్చుకో, అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మొదటిది సన్, కుమారుడు, రక్షకుడు. రెండవది స్టార్, నిన్ను వెలిగించువాడు, ఉన్నతమైన స్థానంలో పెట్టేవాడు. మూడవది మనం చూస్తే చాలా స్పష్టంగా ఒక మాట మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో లూకాసు వార్తలు మనం చూస్తే చాలా స్పష్టంగా 2:7 యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి అన్నమాట మనం చూస్తూ ఉంటాం. ఒకటి సన్, కుమారుడు, 2 స్టార్, నక్షత్రము, ఇక్కడ 3 స్టాల్ అంటే కొట్టము, పశువుల కొట్టము. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల తొట్టి ఎక్కడుంటుంది? పశువుల పాకలో కానీ పశువుల పాక చెంత కానీ ఉంటుంది. అంటే పశువుల పాక, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆయనను పశువుల పాకలో, స్టాలలో, పశువుల కొట్టములో ఉంచారు. పశువుల కొట్టం ఎలా ఉంటుందండి? నేను ఇలా ఆలోచిస్తే నాకు ఎలా అనిపించింది, పశువుల కొట్టము చీకటిగా ఉంటుంది, పశువుల కొట్టము చిరాకుగా ఉంటుంది, పశువుల కొట్టము చిందరవందరంగా ఉంటుంది, పశువుల కొట్టము చిరాకుగా, అసహ్యంగా ఉంటుంది, చిరాకుగా, చిత్తడిగా, చీకటిగా, చిందరవందరగా ఉంటుంది. అక్కడ ఎవరు కూడా హాయిగా విశ్రాంతి తీసుకుంటానికి ఇష్టపడరు. ఎవరైనా పశువులు మేపుకునేవారు వాళ్ళు పెరట్లోకి వచ్చి అతను పాలేరుని పిలిచి, ఒరేయ్ మన పశువుల గోదాములో
పశువుల కొట్టములో నా మంచం వేయరా? కాసేపు ఎవరైనా పశువుల సాల ఉన్న వ్యక్తి తన పాలేరుని పిలిచి, ఒరేయ్ నాకు మంచం వేయరా మన పశువుల సాలలో, ఆ గేదెల దగ్గర మంచమే, అక్కడ పడుకుంటానని ఎవరైనా అంటారా? ఎవ్వరు అన్నారు. ఎందుకంటే అక్కడ చీకటిగా ఉంటుంది, అక్కడ చిత్తడిగా ఉంటుంది, అక్కడ చిరాకుగా ఉంటుంది, మనకు చికాకు కలుగుద్ది. అక్కడ అన్ని చిందరవందరగా ఉంటాయి. ఆర్డర్గా క్రమంగా చక్కగా పెట్టి అమర్చి ఏముండవు. అక్కడ ఎవ్వరు ఉండటానికి ఇష్టపడరు. ఈ పశువుల తొట్టి దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రియులరా, నీ జీవితానికి నా జీవితానికి సాదృశ్యంగా ఉంది. పశువుల తొట్టి వలె మన జీవితం మన చేతులా చిందరవందర చేసుకున్నాం, చెల్లా చెదురు చేసేసుకున్నాం, తెలిసి తెలియని క్రియలతో పాడు చేసుకున్నాం. మన హృదయం చీకటిమయమైపోయింది, పాపంతో నిండి. మనల్ని చూచిన వారు మనల్ని చూసి చిరాకు పడుతున్నారు, అసహ్యం అయిపోయింది. అపవిత్రం వలన అసహ్యం అయిపోయింది. మన జీవితం చూస్తే భయంకరమైన స్థితిలో, చీకటిలో, చిత్తడిగా, చిందరవందరుగా, చికాకుగా మార్చేసుకున్నాం. మన అలవాట్లు, మన తెలివి తక్కువ నిర్ణయాలు, మన పాపములు, మన అవలక్షణాలు, మన స్నేహములు, మనము చేయు క్రియలు మన జీవితాన్ని పూర్తిగా పశువుల సాలలా మార్చివేశాయి. అయితే ప్రియులరా, ఆ పశువుల సాలలో యేసుక్రీస్తు ప్రభు పెట్టబడినప్పుడు, ఆయన ఆ తొట్టిలో పరుండబెట్టబడినప్పుడు అది ఏమైపోయింది తెలుసండి? ఆరాధనా స్థలంగా మారిపోయింది. ఆనందమయముగా ఉండే ఒక అద్భుతమైన స్థలంగా మారిపోయింది. అక్కడంతా వెలుగే కనపడుతుంది. ఆ నక్షత్రం అక్కడ ఆగింది, వెలుగు. జ్ఞానులు వస్తున్నారు, మోకరిస్తూ ఉన్నారు, విలువైన అర్పణలు అర్పిస్తూ ఉన్నారు, అనేక మంది వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఆకర్షణ స్థలంగా మారిపోయింది. ఎందువల్ల? యేసుక్రీస్తు ఉండటం వల్ల. సోదరుడా సోదరి, నీ చెడుగు వలన, నీ పాపం వలన, నీ అపవిత్రత వలన, నీ పాడైన స్థితి వలన నీ జీవితాన్ని చిందరవందరగా నువ్వు మార్చుకునేవేమో. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తును కనుక నీ హృదయం లోపల చేర్చుకుంటే, అసహ్యమైన నీ జీవితం, అపవిత్రమైన జీవితం అందరికీ ఎందుకు పనికి రాకుండా పాడైపోయిన నీ జీవితాన్ని యేసు ప్రభు మారుస్తాడు. నిన్ను అసహించుకున్న వారు నీ దగ్గరకు వస్తారు. ఆయన అనేక మంది నీ దగ్గరకు ఆకర్షిస్తాడు, వెలుగుమయం చేస్తాడు, నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుస్తాడు. ప్రభువును చేర్చుకుంటావా? ప్రభువును చేర్చుకుంటావా? యేసు ప్రభువును చేర్చుకో, నీ బ్రతుకును మార్చుకో. అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం నీ జీవితంలో నువ్వు చూడగలవు. సహోదరుడా సహోదరి, ఇప్పుడు ఆలోచించండి, మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. మొదటిది సన్, కుమారుడు, పాపమును తీసివేయవాడుగా యేసుక్రీస్తు ప్రభు పుట్టారు. రెండవది స్టార్, నక్షత్రం, మన జీవితాన్ని వెలుగుమయం చేయటానికి, క్రమమైన మార్గంలో నడిపించడానికి మన జీవితంలో యేసుక్రీస్తుని నక్షత్రాన్ని ఉదయింపజేసుకుందాం. మూడవది స్టాల్, పశువుల కొట్టము లాంటి మన జీవితంలో యేసు ప్రభు ఉదయిస్తే నీలోని చీకటి పోతుంది, నీలోని చికాకు పోతుంది, చిరాకుగా నీ జీవితం మారిపోతుంది, చిందరవందర చేసుకుని నీ జీవితం క్రమపరచబడుతుంది. చిత్తడిగా, అసహ్యంగా, దోమలు చీకటితో ఉండే ఆ ప్రదేశం ఎలా మారిపోయిందో నీ జీవితం కూడా ఇతరులను బాధ పెట్టేలాగున నీ జీవితం అయినా సరే పూర్తిగా మార్చుతాడు. కాబట్టి యేసుక్రీస్తుని మీరు చేర్చుకుంటారా? ఈ యేసుక్రీస్తుని చేర్చుకుంటే నిజమైన క్రిస్మస్ ఆనందం నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఇలాంటి నిజమైన క్రిస్మస్ ఆనందం చూచి దేవుని ఆశీర్వాదం పొందుకొనగలిగినట్లు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో మన కొరకు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, నీ యొక్క పరిశుద్ధ నామమునకు వందనాలు. మా సృజన టీవీ ప్రేక్షకులు నీ పరిశుద్ధ వాక్కులు విన్నారు. ఈ మాటలు వారి జీవితాల్లో ముద్రించి వారి జీవితమును మార్చుకొని ఆశీర్వాదం పొందే భాగ్యమును దయచేయమని, నీ కృపా నీ కనికరం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు యేసటి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుని వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ సదాకాలము మనకు తోడయండి నడిపించునుగాక. ఆమేన్.